ఏందండి ఇంతసేపు అవుతుంది? అమ్మాయి అల్లుడు ఇంకొస్తనే లేరు. వస్తారులే. చెప్పినాను కదా ఆల్రెడీ బయలుదేరినామని. దా ఇంట్లోకి పోదాం. నేను రాను, వాళ్ళు వచ్చే వరకు ఇన్నే ఉంటా. బాధ్యతైనావు నాకి. గుమ్మం దాకా వచ్చినోళ్ళు ఇంట్లోకి రాకుండా ఉంటారా? నీ చాదస్తం కాకుంటే. ఏందండి మీరు? లేక లేక అమ్మాయి అల్లుడు ఇంటికి వస్తున్నారు. నాకు ఆ మాత్రం ఎదారుండదా? మళ్ళీ వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి రావడం. అల్లుడికి ఏమాత్రం మర్యాదల్లో లోటు రాకూడదు. మనకున్నంతలో అల్లుడికి ఏ లోటు రాకుండా చూసుకుందాం. అల్లుడి సంగతి పక్కకు పెట్టండి. అల్లుడితో పాటు వాళ్ళ చెల్లెలు కూడా వస్తుంది. ఆమెకు కూడా ఏ లోటు రాకుండా చూసుకోవాలి. కరెక్టేనే. మన సమస్యలు మనకున్నాయి ఇప్పుడు. ఇప్పుడు అన్నిటికీ డబ్బుతో పని. మన చేతికి పంట వచ్చే వరకు డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిందే. దానికి తోడు అవని వాళ్ళ ఆడపడుచు కూడా వస్తుంది. ఖర్చు ఇంకా ఎక్కువైతుంది. మీరు చెప్పింది కరెక్టే. మామూలుగా అయితే పిలిచేదాన్ని కాదు, కానీ ఆ అమ్మాయి ఫోన్ చేసి మరీ అడుగుతుంది. ఇంటికాడ ఒక్కదానికి బోర్ వస్తుంది, మా అన్నయ్య వదినతో పాటు నేను కూడా వస్తానంటుంది. నోరు తెరిచి అడిగినప్పుడు వద్దని ఎట్లా అంటాం? అందుకే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పినాను. సరేలేనే. ఆ అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ అడిగినప్పుడు మనమైనా ఏం చేస్తాం? తప్పదు. మనకున్నంతలో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఇదిగో అమ్మాయి అల్లుడు వస్తున్నారు. మామయ్య, బైక్ ఆడాపాలి. గట్ట ముందర ప్లేస్ ఉంది. పోయి ఆడ ఆపిరాపో. సరే మామయ్య. అమ్మా, ఎన్ని రోజులు అవుతుందే చూడక. బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. మీరెట్లున్నారు? మాకేమి బానే ఉన్నాము. వచ్చి రాగానే వాళ్ళ కూతుర్నే పలకరిస్తున్నారు. నేను వాళ్ళ కండ్లకి కనబడతలేనేమో. ఎంత కాదన్నా వాళ్ళ కూతురికి ఆడపడుచు. అంతేలే, వాళ్ళంతటా వాళ్ళు పిలిస్తే మర్యాదిస్తారు. నేనే ఫోన్ చేసి పిలిపించుకుంటే ఇంకేం మర్యాదిస్తారు? నాకు వేరే దారి లేదు కాబట్టి సిగ్గు లేకుండా అడిగినాను. ఈయన్నే నిలబెట్టి మాట్లాడతావా? ఇంట్లోకి తొలకవో. ఆయన బైక్ అవనికవో ఇంకా రాలే. నేను తొలకొస్తలేమ్మా అల్లుణ్ణి. రండి లోపలికి పోదాం. వాణి, ఓ వాణి. ఈ అవనొచ్చింది. మళ్ళీ 4 రోజులు ఉండిపోతారు. ఎంత ఖర్చు పెట్టిస్తారో ఏమో. మళ్ళీ వీళ్ళు చాలదన్నట్టు వాళ్ళ ఆడపడుచుని కూడా తొలుకొని వచ్చింది. ఏందో చెప్పత్తా, పిలిచినావు? ఇదిగో అవని అల్లుడు ఇద్దరు వచ్చినారు. అయితే నేనేం చేయాలి? అదేంది అట్లంటావు? కనీసం పలకరియవా? పలకరీనిక వాళ్ళేం కొత్త మనుషులు కాదులే. ఇంతకు కింద పిలిచినావో చెప్పు. వాళ్ళిద్దరికి దిష్టి తీయాలి. పోయి ఎర్రనీళ్ళు తీసుకురాపో. నేను తీసుకురాను. నేను నా కొడుకుకి అన్నం తినిపిస్తున్నా. వాడు ఏడుస్తున్నాడు. నువ్వే తీయి దిష్టి. ఎవరండి ఆమె? కొంచెం కూడా మర్యాద లేకుండా అట్లా మాట్లాడుతుంది. ఆమె నా కోడలు. హో, అవనికి అన్నయ్య ఉన్నాడు కదా. అయితే తను వాళ్ళ అన్నయ్య భార్య అనమాట. నేనే అంటే నాకంటే రఫ్గా మాట్లాడుతుంది. ఎవరికి కొంచెం కూడా మర్యాద ఇస్తలేదు. సొంత అత్తకి ఆడపడుచుకే మర్యాద ఇస్తలేదంటే ఇంక నాకేమిస్తుంది? ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా కోడలు అంతే అమ్మా. మాట కొంచెం కఠినం. అందులో నా మనవడు చిన్నగా ఉన్నాడు, అందుకే అట్లా అనింది. ఎర్రనీళ్ళు నేను తీసుకొస్తా. అల్లుడు నువ్వు ఇంట్లోకి రావద్దు, ఈయనే ఉండండి. ఏం అవసరం లేదులే. ఎందుకే? నా మూడేం బాలేదమ్మా. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. ఆయన కూడా దిష్టి అది అంటే నచ్చదు. సరే, నీ ఇష్టం. రే చింటూ, మీ అత్త వచ్చింది. రే తిను. చింటూ, బాగున్నావా? బాగున్నారా? వచ్చి రాగానే నా కొడుకు మీద పడింది. వానికి అన్నం తినిపిస్తున్నా కదా, ఆ మాత్రం కనబడతలేదా? ఇదిగో మామ వచ్చినాడు. మామ కాడికో. ఏవండి, మా అన్నయ్య కొడుకు. రే మామకాడికో. నేను పోను, నీ దగ్గరనే ఉంటా. అరే, ఇంత కన్నం తింటావా తినవా? నాకు వద్దు, నువ్వే తిను. మర్యాదకు వచ్చి తింటావా లేక కండ్ల కారం పోయాలనా? చూడత్తా అమ్మా. అరే, నువ్వు పోయి తినరాపో. నాకొద్దు. తినకపోతే నీ పని చెప్తా. ఎందుకే వాడి మీద అట్లా సిగ్గుంటున్నావు? వాడు వద్దు అంటున్నాడు కదా, బలవంతంగా తినిపేయడం ఎందుకు? వాడు వాళ్ళ అత్త దగ్గరనే కదా ఉన్నాడు. కావాలంటే మళ్ళీ తింటలే. నా కొడుకు నా ఇష్టం. వానికి ఎప్పుడు తినిపించాలి ఎప్పుడొద్దు నాకు తెలుసు. మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అరే రారా నువ్వు. అరే చింటూ పోరా. నాకేమొద్దత్తా. మీ అమ్మ పిలుస్తుంది కదా, పో. తిన్నాక మళ్ళొద్దులే. ఏ పోరా మీ అమ్మ దగ్గరికి. లోపల తినిపిస్తారా? ఈడ వద్దు. ఎంతమంది దిష్టి పెడతారో ఏమో. రా. నాకంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుంది. ఎవరిని లెక్క చేసలేదు. ముఖ్యంగా అవనినైతే మరీ. అవని వాళ్ళ వదిన నాకు పనికొచ్చేటట్టుంది. ఈమెతో మంచిగా స్నేహం చేయాలి. చూస్తుంటే ఈమె కూడా అవని అంటే ఇష్టం లేనట్టుంది. ఆమె నేను ఇద్దరం కలిస్తే అవనిని రఫ్ ఆడియచ్చు. ఇదేంది? అవని వాళ్ళ వదిన ఇట్లా మాట్లాడుతుంది. అవని వాళ్ళ అన్నయ్య కొడుకు అవని దగ్గరకు వస్తే తప్పేముంది? అంత చిన్న పిల్లగానే అట్లా తిడుతుంది. మళ్ళీ ఈడ ఉంటే దిష్టి తగులుతుందని లోపలికి తోలుకొని పోయింది. అంటే ఏంది ఆమె ఉద్దేశం? మేమేమన్నా పరాయోళ్ళమా?
చిన్న పిల్లగాడు తింటుంటే మేమందరం దిష్టి పెట్టేలాగా కనబడుతున్నామా ఆమెకి? ఎంత కాదనుకున్నా ఇంటి అల్లుణ్ణి ఇన్నే ఉన్నా. ఈమె ఇంత కోపంగా మాట్లాడితే ఏంది అర్థము? మేమంతా ఇడికి రావడం ఆమెకి ఇష్టం లేదా? పాపం అవని ఎంత బాధపడిందో ఏమో. ఈ ఇంటికి వచ్చి రాగానే అనవసరంగా వచ్చిన ఇడికి అనిపిస్తుంది. అవని వాళ్ళ వదిన వాళ్ళకం చూస్తుంటే స్వప్నం చూస్తున్నట్టే ఉంది. ఇద్దరికి పెద్దగా తేడా ఏం లేదు. అవతల మనుషులు నొచ్చుకునేలాగా మాట్లాడతారు. వదిన అస్సలు కొంచెం కూడా మారలేదు. ఇంతకు ముందు ఎట్లనన్నా ఉండని, కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది. నా భర్త కూడా ఈయనే ఉన్నాడు. కనీసం ఇంటి అల్లుడు కన్నా మర్యాద ఇయ్యాలి కదా. చింటుగానికి దిష్టి తగులుతుందని లోపల దొరుకొని పోతే ఏంది అర్థము? ఆయన ఏమనుకుంటాడు? ఎందుకో ఏమో వదినకి ఫస్ట్ నుంచి నేనంటే ఇష్టం లేదు. పాపం అవని అల్లుడు గారు ఈ వాణి అన్న మాటలకి బాధపడుతున్నట్టున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చి రాగానే వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడింది. ఆయన ఈ వాణి ఫస్ట్ నుంచి ఇంతేలే, ఎవరు చెప్పినా వినదు. నా కొడుకు ఇంటికి రాని అప్పుడు చెప్తా ఆ వాణి సంగతి. ఆ వాణి అన్న మాటలు ఎవరు పట్టించుకోవద్దు. నా కోడలు మాట తీరే అంత, మనసు మాత్రం చాలా మంచిది. అవని అల్లుడిని రూమ్లోకి దొరుకొని పో. రండి లోపలికి పోదాం. ఆంటీ నేనే రూమ్లో ఉండాలి. అయ్యో మా ఇంట్లో ఉండేది 2 రూమ్లే. ఒక రూమ్లో నా కొడుకు కోడలు ఉంటారు, ఇంకో రూమ్లో నేను నా మగుడు ఉంటాము. ఆవిని వచ్చినందుకు మా రూమ్ వాళ్ళకి ఇచ్చినాము. మరి 4 రోజుల వరకు మీరు ఏడుంటారు? మాదేముంది, మేడ పైన చిన్న పెంట్ హౌస్ ఉంది. వీళ్ళు పోయే వరకు మేము ఆన్నే ఉంటాము. మరి నా పరిస్థితి ఎట్లా? ఈ 4 రోజులు నేనాడు ఉండాలి. నీకు అభ్యంతరం లేకుంటే నువ్వు కూడా మాతో పాటు పెంట్ హౌస్లో ఉండొచ్చు. పెంట్ హౌస్ పెద్దగా ఉంది, చల్లని గాలి కూడా వస్తుంది. కాకపోతే చుట్టుముట్టు గోడలు లేకుండా ఓపెన్గా ఉంటుంది అంతే. వామ్మో, వీళ్ళేంది వాళ్ళతో పాటు పెంట్ హౌస్లో ఉండమంటున్నారు? అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? ఆవిని వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంటుంది అనుకున్నాను. తీరా చూస్తే 2 రూమ్లే ఉన్నాయి. ముందు వెనక ఆలోచించకుండా వచ్చినందుకు ఫస్ట్ నాకు బుద్ధి లేదు. నాకు ఇట్లా కావాల్సిందే. ఏమంటావమ్మా, మాతో పాటు ఉంటావా? నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదా? వేరే ఆప్షన్ అంటే ఇంక ఈ సోఫానే. నీకు కావాలంటే ఈ సోఫా మీద నిద్రపోవచ్చు. ఆ పెంట్ హౌస్తో పోలిస్తే ఈ సోఫానే బెటరు. మా ఇంట్లో నేను దర్జాగా ఇష్టం వచ్చినట్టు ఉండేదాన్ని. ఈడ చూస్తే ఈ సోఫానే గత అయింది నాకు. ఎవరు దోగిన గుంతలో వాళ్ళే పడతారంటే ఇదే. చెప్పమ్మా, సైలెంట్గా ఉన్నావు. నాకే సోఫా సౌకర్యంగానే ఉంటది. పెంట్ హౌస్ ఏం వద్దులేండి, ఈయన్నే వండుకుంటా. సరే అమ్మా, నీ ఇష్టం. ఎప్పుడు తిన్నారో ఏమో, కాళ్ళు చేతులు కడుకొచ్చుకో, తిన్నీక అన్నం వడ్డిస్తా. సరే ఆంటీ. ఇంటికి మొదటిసారి కొత్తల్లుడు వచ్చినాడు. తినడానికి ఎన్ని వెరైటీలు వండినారో ఏమో, మంచిగా. నేను అనుకున్నట్టే అవని బాధపడుతుంది. అవని, చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడండి. కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. మీకేమర్థమైంది? మీ అన్నయ్య కొడుకు నీ దగ్గరకు వస్తే మీ వదిన కోప్పడింది కదా, అందుకే కదా బాధపడుతున్నావు. ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. నీకు మీ వదినకు మధ్యలో ఏమైనా గొడవ జరిగిందే? అందుకే మీ వదినకి నువ్వంటే కోపమా? చెప్పవని. ఇంటికి రాగానే ఆయనకు అర్థమైంది మా వదినకి నేనంటే కోపమని. 4 రోజులు సంతోషంగా ఉందామని పుట్టింటికి వచ్చినాను, కానీ వచ్చిన వెంటనే బాధపడుతున్నా. ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలి? ఇట్లా అడిగినానని ఏమనుకోవద్దావని. మీ వదిన మాట్లాడిన తీరును చూసి నాకు అట్లా అనిపించింది అంతే. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాను. అదేం లేదండి, మా వదినకి ఎందుకో ఏమో మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు. అవునా, ఎందుకు అవని? ఏమో అండి, నాకు కూడా తెలియదు. అదేలా, ఏదో ఒక రీజన్ ఉంటది కదా. రీజన్ ఏం లేదు. ఇప్పుడు స్వప్నకి నా మీద కోపం ఎట్లనో మా వదిన కూడా అట్లే. వాళ్ళకి కారణాలతో పని లేదు. నా రాతలో అవతల వాళ్ళకి కారణం లేకుండా కోపం రావాలని రాసిందేమో. ఎందుకు అవని అట్లా అంటున్నావు? నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. నీ పైన ఎవరు కోప్పడరు. అంతెందుకండి, మీరే పెళ్ళైన కొత్తలో నా తప్పు లేకపోయినా నా మీద కోపన్నారు. నిన్న కూడా స్వప్న విషయంలో కోపన్నారు. నాతో ఉండేవారు మీరే నా మీద కోపన్నప్పుడు వాళ్ళు కోపడ్డంలో ఆశ్చర్యం ఏముంది? నిజమే కదా, కానీ నేను నిజంగా కోపం వచ్చి తిట్టలేదు. స్వప్న విషయంలో టాపిక్ డైవర్ట్ చేయనిక తిట్టినట్టు యాక్ట్ చేసినాను. ఈ టాపిక్ గురించి వదిలేయి. మీ టాపిక్ వచ్చేసరికి వదిలేయి అంటున్నారు కదా. అలాగే అనుకో. అమ్మా, నేను అవని అత్త దగ్గర పోతా. ఏమన్నావురా? ఆడుకోతావు? అత్త దగ్గరికి. మూతి పళ్ళు రాలగొడితే ఏమనుకున్నావు? ఎవరా నీకు అత్త? అవని అత్త నాకు అత్తనే కదా. ఎవరా చెప్పింది నీకు? అత్త లేదేం లేదు, నోరు మూసుకొని ఇన్నే ఉండు. అన్నం తిన్నాక మళ్ళీ రా అని చెప్పింది అత్త. నేను పోతా. ఏయ్, ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? ఆడ నీకి అత్త కాదు, ఆడ బూచామ. నువ్వు పోయినావనుకో నిన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తుంది. ఇంకోసారి ఎవరు చెప్పకుండా ఆమె దగ్గర పోవద్దు. ఒకవేళ పోతే నిజంగానే కండ్ల కారం పోస్తా. అమ్మో వద్దులే, నేను పోను.
చంటి గుడ్ బాయ్. నీకు సాయంత్రం చాక్లెట్ తెస్తా, సరేనా? అయ్యి చాక్లెట్ సరే, నాకు పెద్ద చాక్లెట్ తీసుకురా. సరేలే, ఇంకా నువ్వు పోయి బయట ఆడుకోపో. మళ్ళీ చెప్తున్నా, అత్త దగ్గరికి పోవద్దు. సరే మమ్మీ. అయ్యి చాక్లెట్. ఎట్టయినా సరే ఈ 4 రోజులు చంటిగాన్ని అవని దగ్గరకు పంపించకూడదు. అదంటేనే నాకు ఒళ్ళు మంట. దిక్కుమాలిన సంత 4 రోజులు ఇన్నే ఉంటారు. హలో ఫ్రెండ్స్, అందరికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సారీ ఫ్రెండ్స్, నిన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయినా. దీని గురించి నిన్న షార్ట్ వీడియోలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడు యాదొకటి సార్ చెప్తుందని అనుకోవద్దు ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. దీనికి అంతటికి కారణం మీరే. మీ సపోర్ట్ అండ్ లవ్ నా పైన ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.